సమయంలో మనం కొన్ని విషయాలు దీని గురించి చూద్దాము. ఇదేంటో మీకు తెలుసు కదా, అందరికీ కనిపిస్తుంది కదా. ఇది ఒక కాయిన్. ఈ కాయిన్ గురించి ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాము. ఏంటంటే దీనికి ఏముంది చెప్పండి. దీనికి ఒక ఆకారం ఉంది. ఏంటి ఆ ఆకారము? ఒక గుండ్రటి ఆకారము. తర్వాత దీనికి ఏముందంటే ఇది బరువు, వెయిట్ ఉంటుందన్నమాట. తర్వాత దీనికి ఏముందంటే విలువ ఉంది. దీనికి విలువ ఉంది. తర్వాత ఇది కింద వేస్తే శబ్దం వస్తుంది. తర్వాత దీనికి ఏముంది? శబ్దం ఉంది. తర్వాత దీనిపైన ఏముంది తెలుసా? ముద్ర ఉంది. ఈ 5 విషయాలు బైబిల్లో మనం 5 రెఫరెన్స్లు మనం చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి అని చూస్తాం. తర్వాత బరువు, దానియేలు గ్రంథంలో మినమిని టెకెలు ఉపాసనని నీవు త్రాసులో తూయగా తక్కువగా కనబడుతుంది. తర్వాత 1 కొరింథీ పత్రికలో వ్రాయబడింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చూస్తాం. తర్వాత శబ్దము, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా చూస్తాము, ఆయన ఒక శబ్దం అని. తర్వాత 13వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో గణగణలాడే శబ్దం అని చూస్తాం. తర్వాత ముద్ర, యూదా పత్రికలో ముద్ర వేయబడితివి అని చూస్తాము.